గుడ్ మార్నింగ్. నేను అందరు చెట్లువే ఏరిసి తెస్తాను పువ్వులు. మాకు మొక్కలు లేవు, ఏవో చిన్న చిన్న 2 మందారాలు అలాగే పోస్తాయి. కానీ ఎవరి చెట్టు మీద నేను అడగకుండా చెయ్యను తెలుసా. ఎవరి చెట్టు మీద వాళ్ళు మనుషులు ఉన్నా లేకపోయినా తాళం వేస్తుంది కదా అని దొంగలాడడం ఇదే కాదు, పువ్వులే కదా, ఏ దీని మీద నేను చెయ్యను. అది అలాగా మీరు కూడా దయచేసి ఎవరి పువ్వులు తెంపికండి. చాలామందికి అలవాటు ఏంటంటే కవర్లు పట్టుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు పడుకొని ఉంటే వాళ్ళ పువ్వులన్నీ లేరేస్తారు. లాభం ఏంటి? మీరు పూజలు చేసి వాళ్ళకి లేకుండా పువ్వులు మీరు దొంగలాడేస్తే. ఈరోజు నీతి కౌరులు ఇదే. ఈరోజు చిట్కా అంటే చిట్కా లేదు, ఈరోజు నీతి కౌరులు చెప్తున్నాను. దయచేసి ఎవరి పువ్వులు అలా తెంపకండి. అడగండి వాళ్ళకి, అమ్మ 2 పువ్వులు, లేకపోతే ఏరీస్ వాళ్ళకి 2 పువ్వులు ఇచ్చి మీరు 2 పువ్వులు తీసుకోండి. అదే కానీ వాళ్ళు పడుకుంటే మీరు వెళ్ళి కవర్ పట్టుకుని వేయడం అది కరెక్ట్ కాదు. చాలామందికి అలవాటు, 100లో 90 మంది ఇలాగే చేస్తున్నారు. ఆ అలవాటు మానుకోండి. తెంపేసి మళ్ళీ లేదండి నేను తెంపలేదు అండాలు. మీరు పూజ చేసినా ఫలితం ఉండదు, ఓకేనా. దేవుడికి దయచేసి దొంగ పూలు పెట్టి దేవుడి దగ్గరైనా న్యాయంగా ఉండడం నేర్చుకోండి. అప్పుడు మనకి ఏవి రావు, నీట్గా ఉంటాం అందరమేను. ఓకే, బాయ్ బాయ్. ఈరోజుకి నీతి కౌరు చెప్పాను, రేపు ఇంకో నీతి కౌరు చెప్తాను. దయచేసి దొంగలాడకండి. ఇక చూడు, మా ఎదురింటోళ్ళు పువ్వులు దొంగలాడేస్తున్నాను చూసారా. మా ఎదురింటోళ్ళు పువ్వులు దొంగలాడేస్తాను. అది ఆవిడ చూస్తూనే ఉంది. పువ్వులు ఎప్పుడు దొంగలాడకూడదు, సరేనా. పువ్వులు దొంగలకు చెప్తున్నాను ఈ విషయం నేను. పువ్వులు ఎప్పుడు దొంగలాడకండి. చూడు, మొక్కలు లేవు మరి ఎక్కడ. మా మొక్కలన్నీ లోపల ఉన్నాయి. రేపు అన్నీ అయిన వరకు ఏంటి తీస్తాను. ఇక చూడండి, మా మొక్కలన్నీ ఇరుకులో ఉన్నాయి. రోడ్లు క్లియర్ అవ్వాలి, అప్పుడు జిమ్మలు వేసి పెట్టాలి. అయితే పువ్వుల దొంగలకి అంటే చాలామంది పువ్వులు దొంగలాడుతుంటారు కదా, చెప్తున్నాను వాళ్ళకి. పువ్వులు దొంగలాడకూడదు. చాలామంది ఇంకోళ్ళ చెట్ల దగ్గరికి వెళ్ళి మొత్తం ఏరేస్తారు. వాళ్ళు దేనికోసం వేసుకుంటారు? వాళ్ళ కోసం వాళ్ళ పువ్వులు వేసుకుంటారు కదా. వాళ్ళ పువ్వులే నీళ్ళు ఏరేస్తారు తెల్లవారితే. అది చాలా, మీరు పూజ చేసినా ఫలితం ఉండదన్నమాట. నేనైతే మట్టుకు ఒక్క ఆకు కూడా ఎవ్వరికి తెలియకుండా తెంపను. వాళ్ళకి అడిగేసి తెంపుతాను కావాలంటే. సోది చెప్తున్నాను అనుకోకుండా. మీరు చేసిన పూజలు ఫలితం ఉండాలంటే పువ్వులు దొంగలాడకండి. ఇది మా మొక్కే, నేను దొంగలాడట్లే, ఓకేనా. ఎవరికి తెలియకుండా వాళ్ళ చెట్టు మీద చెయ్యకండి. వాళ్ళకి అడగండి కావాలంటే, ఎండి 2 పువ్వులు తెంపుకోవాలని. చాలామందికి అలవాటు, తెల్లవారు లెగిస్తే సంచులు పట్టుకొని ఊరోళ్ళు పువ్వులు ఏరేస్తారు. మరి వాళ్ళు ఎందుకు మొక్కలు వేసుకొని కదా, అది మంచి పద్ధతి కాదు. ఆ పద్ధతి మార్చుకోండి.